హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెరుగు ఆవడ. అదేనండి, దహి ఆవడ కూడా అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. ఇది చేసుకోవడం చేతకాక మన వల్ల కాదులేని వదిలేస్తారు. కానీ నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే స్పాంజీలాగా పెరుగంతా పీల్చుకొని మెత్తటి వడలు మీ చేతిలో ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎండాకాలం చేసుకుంటే సలవ చేస్తుంది. అలాగే అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. దానికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోండి. అవి ఒక 4-5 గంటల పాటు నానబెట్టండి. ఈ పప్పు నానియా లేదా అని తెలియాలంటే గింజను నొక్కితే విరుగుతుంది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా నానిపోయినట్టు. వాటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. నేను 1 కప్పు పప్పు మాత్రమే పోసుకున్నాను కాబట్టి నేను మిక్సీలో వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే వీలైనంత వరకు గ్రైండర్లోనే వేసుకోండి. గ్రైండర్లో వేసుకుంటే మనకి పిండి ఒదుగు వస్తుంది. ఇప్పుడు ఆఖరిగా వేసే పప్పుకి కొద్దిగా 2 ఇంచులు అల్లం ముక్కలు సన్నగా తరిగి వేయండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా ఇరిసి వేయండి. అప్పుడు మనకు మిక్సీ జార్లో ఎటువంటి తొలకలు లేకుండా మెత్తగా నలిగిద్ది. సరిపడా ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేసుకుందాం. అలాగే కరివేపాకు, కొత్తిమీర. ఇవి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం కదండి, అందుకని ఉల్లిపాయ వాడతలేదు. ఇంకోటి ఏంటంటే, మనం మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం వేసుకున్నాం కదండి, అవి విడిగా కట్ చేసి వేస్తే ఏమవుతుందంటే మన పంటి కింద పడతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే మిక్సీ జార్లో అయితే పేస్ట్ అయిపోయి టేస్ట్ యాడ్ అవుతుంది. ఎంత లేదన్నా మిక్సీ జార్లో వేసుకుంటే పిండి కొంచెం పలసదనమే వస్తుంది. ఆ పలసదనాన్ని కవర్ చేసుకోవటానికని ఒక 2-3 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసాను. అలాగే ఆ బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కొద్దిగా సోడా ఉప్పు కూడా వేసాను, ఒక చిటికెడు. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసి మొత్తం కలుపుకున్నాము. కలుపుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నూనె కవర్ కానీ అరిటాకు కానీ మీకు అందుబాటులో ఏది ఉంటే అది చక్కగా చూసారా, మనం రవ్వ వేయటాన పిండి మనకి గట్టిగా వచ్చింది, దగ్గరగా ఉంది పిండి. అలా ఉంటే మనం వడలు వేసుకోవటానికి సింపుల్గా వస్తాయి, షేప్ కూడా మంచిగా వస్తుంది. అదే పల్చగా ఉందనుకోండి చేతికి అతుక్కుపోతా. ఇంకోటి ఏంటంటే, పల్చగా ఉంటే నూనె కూడా బాగా పీలుస్తుంది. అదొకటి గమనించండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసి 1 by 1 వేసుకుంటూ ఉంటే, ఒకటి వేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాత ఇంకోటి వేయండి. అప్పుడే ఒకదానికొకటి అతుక్కుపోకుండా చక్కగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, అతుక్కుపోయింది అనుకోండి మళ్ళీ వాటిని విడతీయాలని మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫ్లేమ్ హైలో పెట్టి మీరు వేయించారనుకోండి పైన రంగు వస్తుంది కానీ లోపల ఉడకదు. అదే సిమ్ టు మీడియం పెట్టి వేయించుకుంటే దోరగా వేగుతాయి. అలా గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తీసేసి తరువాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ పోసి దాంట్లో 1 స్పూను పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి చిలకండి. ఆ చిలికినాట్లోకి ఈ వడలను తీసుకెళ్ళి వేయండి. ముందుగానే మజ్జిగ నీళ్ళని మీరు రెడీగా పెట్టుకుంటే నూనెలో నుంచి తీయంగానే ఆ గారెలను తీసుకెళ్ళి దీంట్లో వేసేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. వేడి వడల్ని అలా వేస్తే చక్కగా మజ్జిగని పీల్చుకొని మనకి మెత్తబడతాయి అవి. తరువాత పోపు పెట్టుకుందాం. పోపు గింజలు వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ పోపుని పక్కన పెట్టుకుందాం. చూసారా, మనం వేడివేడిగా వేసుకోవటం వల్ల చక్కగా ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నాయి. ఇప్పుడు నేను 100 గ్రాముల పప్పుకి 1/2 లీటర్ పెరుగు చక్కగా చిలికి తీసుకున్నా. దీనికి సరిపడా ఉప్పు వేసి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఈ వడలను కూడా ఆ పెరుగులోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత గరిటెతో ఒక్కసారి వాటిని స్ప్రెడ్ చేద్దాం. అప్పుడు ఆ పెరుగునంతా చక్కగా పీల్చుకోండి. ఈ చల్లారిన పోపుని దాని మీద వేసుకుందాం. చల్లారిన పోపు వేయటం వల్ల పెరుగు విరిగిపోకుండా చక్కగా క్రీమీగా ఉంటుంది. ఇంకోటి, చక్కగా పైన దానిమ్మ గింజలు డెకరేట్ చేయండి. చూస్తానికి పిల్లలు ఎమ్మీగా ఉందని ఇష్టపడతారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సరే కదా, ఎంత సింపుల్గా మనం పెరుగావడి చేసేస్తున్నాం. చాలా స్మూత్గా హెల్దీ అయిన ఈ పెరుగావడిని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీ హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.